ఓకే. సో లిజన్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫైండింగ్ మ్యాక్సిమా అండ్ మినిమం వాల్యూ ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్. సో ఈ టాపిక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సెమ్ వన్లో మనకు ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. ఇది కోవిడ్ ప్యాటర్న్ ప్రకారం ఒక లాంగ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? 20 మార్క్స్. అంటే ఈ మ్యాక్సిమం అండ్ మినిమమ్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్ టాపిక్ నేర్చుకుంటే ఒక 20 మార్క్స్ వస్తాయి అన్నమాట. ఓకే. సో చూద్దాం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సెమ్ వన్ ఏంటి? డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సో ఈ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో ఈ మ్యాక్సిమా అండ్ మినిమా ఆఫ్ ఏ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ అనే టాపిక్ అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ టాపిక్ని మనం ఎలా సాల్వ్ చేయాలి, అంటే ఈ టాపిక్ని ఎలా నేర్చుకోవాలి, అసలు స్టెప్స్ ఏముంటాయి, నెససరీ కండిషన్స్ ఏంటి, సఫిషియెంట్ కండిషన్స్ ఏంటి అన్నది డిస్కషన్ చేద్దాం. సో వాట్ ఆర్ ది నెససరీ అండ్ సఫిషియెంట్ కండిషన్స్ ఫర్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై టు హ్యావ్ మ్యాక్సిమా అండ్ మినిమం వాల్యూ. ఓకే. ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్స్ ఎందుకన్నా మనకి ఇంటర్లో ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది ఫంక్షన్స్ ఆఫ్ వన్ వేరియబుల్ది. సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ టూ వేరియబుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ గమనించినట్లయితే మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అనే ఒక ఫంక్షన్ ఇస్తాడు. ఓకే. ఈ ఫంక్షన్కి ఎయిదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఉంటుంది. ఇది ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ దగ్గర మ్యాక్సిమం ఆర్ మినిమంని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఆ పాయింట్ని మనమే ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ పాయింట్ రావాలి అంటే ఏ కామా బి అనే పాయింట్ ఎలా వస్తుంది అంటే ఇచ్చిన ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. మళ్ళీ అదే ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసి 0కి ఈక్వేట్ చేయాలి. ఇలా ఈక్వేట్ చేయడం వల్ల మనకు ఇక్కడ ఒక ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు ఈ రిక్వైర్డ్ పాయింట్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది గమనించండి. సో మనకు ఆ పాయింట్ని మనం స్టేషనరీ పాయింట్ అంటాం. స్టేషనరీ పాయింట్, ఎక్స్ట్రీమ్ పాయింట్, శాడల్ పాయింట్ అనే 3-4 టైప్స్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ స్టేషనరీ పాయింట్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ అని యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే. సో నెక్స్ట్ గమనించినట్లయితే చూడండి, ఎఫ్ఎక్స్ ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0, ఎఫ్వై ఆఫ్ ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0 చేసేసిన తర్వాత మనకు ఇక్కడ పాయింట్ వస్తుంది అనమాట. ఎక్స్ కామా వై అనే ఒక పాయింట్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం స్టేషనరీ పాయింట్ లేదా శాడల్ పాయింట్ అన్నాం. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం ఇచ్చిన ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు 2 టైమ్స్ చేయాలి. దాన్ని ఆర్గా కన్సిడర్ చేసుకోవాలి. సేమ్ అదే ఫంక్షన్ని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై 2 టైమ్స్ చేయాలి. దాన్ని టీగా కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైని మనకి ఇక్కడ వచ్చిన పాయింట్ దగ్గర విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసినట్లయితే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. దాన్ని ఎస్గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఈ ఆర్, ఎస్, టీ ఈ మూడు కాంబినేషన్లో మనకు ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ని బేస్ చేసుకొని మనకు ఈ ఇచ్చిన ఫంక్షన్కి అనేది మ్యాక్సిమం వాల్యూ ఉందా, మినిమం వాల్యూ ఉందా, లేదంటే రెండు లేవా అన్న విషయాన్ని గమనించవచ్చు. చూడండి ఆ కండిషన్స్ ఏంటన్నది ఇక్కడ గమనించినట్టయితే మీరు. సో ఇవి మనకు కావాల్సిన 4 కండిషన్స్. మనం ఆర్ ఫైండ్ అవుట్ చేసినాం, టీ ఫైండ్ అవుట్ చేసినాం, ఎస్ ఫైండ్ అవుట్ చేసినాం. సో ఇక్కడ మనము ఫస్ట్ ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ చేయాలి. సో ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనే కాకుండా మనకి ఈ ప్లేస్లో ఆర్ ప్లేస్లో ఎల్ ఉండొచ్చు, ఎం ఉండొచ్చు, ఎన్ ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ ఈ లాస్ట్ అండ్ ఫస్ట్ది మల్టిప్లై చేసి మైనస్ ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేయాలి. చేసినట్లయితే మనకు వచ్చిన ఆన్సర్ అనేది పాజిటివ్ అయింది అనుకుందాం, మీన్స్ గ్రేటర్ దెన్ 0 అయింది అనుకుందాం. అప్పుడు మనం ఆర్ వాల్యూ చెక్ చేయాలి. ఇక్కడ వచ్చే ఆర్ వాల్యూ, ఆర్ అనేది లెస్ దెన్ 0 అయితే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యింది,
ఆర్ అనేది లెస్ దెన్ 0 అయితే ఈ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. అంటే ఇచ్చిన ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యిందని అర్థం. ఓకే, ఎప్పుడు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యింది, ఆర్ ఇస్ లెస్ దెన్ 0 అయితే. లెస్ దెన్ 0 అంటే ఏంటి? ఆర్ వాల్యూ నెగిటివ్ అంటే 0 నుంచి తగ్గుకుంటూ వస్తుందని అర్థం. అంటే 0నే పెద్దది, ఇక్కడ 0 నుంచి తగ్గుకుంటూ వస్తుంది. అంటే ఇక్కడ ఏంది? మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యిందని అర్థం. సో దీనికి మ్యాక్సిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయ్యింది, రైట్. సో అదేవిధంగా ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యుండి ఆర్ అనేది లెస్ దెన్ 0 అయితే, అంటే అపోజిట్ సింబల్స్ ఉంటే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, సేమ్ సింబల్ ఉంటే మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆర్ ఇస్ గ్రేటర్ దెన్ 0 అంటే ఆర్ అనేది 0 కన్నా పెద్దగా, అంటే 0 నుంచి ఇట్లా వాల్యూస్ వెళ్తుంది. ఎక్కడి వరకు వెళ్తుందో మనకు తెలియదు కదా. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఎగ్జిస్ట్ అయింది? మినిమం వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆ విధంగా మనం గుర్తుంచుకోవడానికి ఇది ట్రిక్ అనమాట. సో ఇక్కడ మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఒకవేళ ఆర్ అనేది నెగిటివ్ వాల్యూ అయితే. ఓకే, సారీ, ఆర్ అనేది పాజిటివ్ వాల్యూ అయితే, 0 కన్నా ఆర్ పెద్దగా ఉన్నట్లయితే మినిమం వాల్యూ ఉంటుంది. ముందు ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ చెక్ చేసుకోవాలి. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ఆర్ని చెక్ చేయాలి. ఆర్ లెస్ దెన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఆర్ గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇదే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్ 0 అయింది. ఓకే, గ్రేటర్ దెన్ కాకుండా లెస్ దెన్ 0 అయింది. అప్పుడు ఈ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి అనేది ఎక్స్ట్రీమ్ వాల్యూసే ఉండవు, అంటే మ్యాక్సిమం అండ్ మినిమం ఉండదు అనమాట. ఇక్కడ ఇన్ఫైనైట్గా వెళ్తుంటే ఇక్కడ కూడా ఇన్ఫైనైట్గా వెళ్తుంది అని అర్థం. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఎప్పుడు ఉండవు? ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది లెస్ దెన్ 0 అయినప్పుడు దేర్ షుడ్ బి నో మ్యాక్సిమం అండ్ నో మినిమం వాల్యూ ఆఫ్ ఏ గివెన్ ఫంక్షన్. ఓకే, ఇప్పుడు ఇంకో కేసు ఉంది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 అయ్యుండి ఆర్ వాల్యూని డిఫైన్ చేయలేకపోతున్నాం, అంటే 0 అయింది అనుకుందాం ఆర్. అప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ కామా బి ఫెయిల్స్ టు హ్యావ్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ. ఫెయిల్స్ టు హ్యావ్ మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ అంటే చెప్పలేకపోతున్నాం అని అర్థం. మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మనం చెప్పలేకపోతున్నామని దాని అర్థం. సో మనకి మూడే చాలా ఇంపార్టెంట్. అందులో మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ, నో మ్యాక్సిమా అండ్ నో మినిమా. సో నో మ్యాక్సిమం అండ్ నో మినిమా ఎప్పుడు? ఇది లెస్ దెన్ 0 అయిందంటే నో మ్యాక్సిమా నో మినిమా. గ్రేటర్ దెన్ 0 అయితే రెండు కండిషన్స్ ఉన్నాయి. అప్పుడు ఆర్ లెస్ దెన్ 0 అయితే మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, ఆర్ గ్రేటర్ దెన్ 0 ఉంటే మినిమం వాల్యూ ఉంటుంది. ఓకే, I hope all you understand. So we will see 2-3 problems, then you can understand clearly what is this topic. Okay, see the first problem. So this is repeated question in Usmania University. Discuss the maximum and minimum values of f of x comma y is equal to xy plus 9/x plus 3/y. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? దీని పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేయాలి 2 times, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై చేయాలి 2 times, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అండ్ వై చేయాలి. ఈ 3 వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి ముందు ఒక సైడ్లో పెట్టేసుకోవాలి. తర్వాత వీ హ్యావ్ టు ఈక్వేట్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ టు 0 అండ్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వై టు 0 ఫర్ ఫైండింగ్ ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఓకే, చూద్దాం. ఇక్కడ ఆన్సర్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే వై టర్మ్స్ అనేవి కాన్స్టెంట్. సో ఎక్స్ వైకి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఏమవుతుంది అంటే వై ఇంటూ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. సో డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అన్నా డి బై డి ఎక్స్ ఆఫ్ ఎక్స్ అన్నా ఆన్సర్ 1. సో వై వస్తుంది. ఆ విధంగా ఇక్కడ వై వచ్చింది. సేమ్ 9. సో పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ 1/x is minus 1/x². సో మైనస్ 9/x². సో 3/y అనేది 0 అవుతుంది, రైట్. 3/y అనేది 0 అయిపోతుంది, ఎందుకంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ అన్నాం,
y term should be constant, so it is 0. Okay, so dou f by dou x value y minus 9 by x square. Okay, సో మనం ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని అగైన్ వీ హ్యావ్ టు డూ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంటే y అనేది కాన్స్టెంట్ కాబట్టి y 0 అయిపోయింది. సో ఇక్కడ -9 బయటికి తీసుకున్నట్లయితే ఇన్సైడ్గా ఏముంటుంది, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ -2 ఉంటుంది, రైట్. సో ఎక్స్ పవర్ ఆఫ్ -2, సో -9 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -2 అంటే nx టు ద పవర్ ఆఫ్ n -1, -2 -1. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 18 ఎక్స్ పవర్ ఆఫ్ -3, దట్ మీన్స్ 18 by x cube. దిస్ ఈజ్ వాట్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు 2 టైమ్స్ చేయడం వల్ల వచ్చింది. సో ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 1 పార్షియల్లీ విత్ రెస్పెక్ట్ టు y. ఈక్వేషన్ 1 ఏంటి అంటే ఇచ్చిన క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. y చేసినప్పుడు x అనేది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి x, ఇక్కడ yకి 1 కాబట్టి x వచ్చేసింది. 9/x అనేది 0 అవుతుంది. అండ్ ఇక్కడ 3 కాన్స్టెంట్ 3 బయట పెట్టేసుకుంటే 1/y డెరివేటివ్ -1/y స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్గా x మైనస్ 3/y² అనేది డో ఎఫ్ బై డో వై వాల్యూ అనమాట. సో ఇక్కడ మీరు ఈ డో ఎఫ్ బై డో వై అండ్ డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూని గుర్తుంచుకోవాలి మనము. ఓకే, సి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ x మైనస్ 3/y² వచ్చింది. అగైన్ వీ హ్యావ్ టు డూ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y. Then for x it is 0. Okay, for this -3 సేమ్ ఇంతకు ముందు లాగానే డో బై డో y ఆఫ్ y పవర్ ఆఫ్ -2. y పవర్ ఆఫ్ -2 అంటే -2 y పవర్ ఆఫ్ -2 -1, దట్ మీన్స్ -2/y cube. సో ఆల్రెడీ వీ హ్యావ్ హియర్ -3, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6/y cube. Okay, now we have to do partial derivative with respect to y. సో ఏదైనా ఒక ఈక్వేషన్, సో ఈ ఈక్వేషన్ని తీసుకున్నట్లయితే విత్ రెస్పెక్ట్ టు x చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్ని తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. సో ఇక్కడ వీడు ఫస్ట్ ఈక్వేషన్ని తీసుకుంటూ మనం కూడా దాన్ని డిస్కషన్ చేద్దాం. సో డో ఎఫ్ బై డో ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే దీన్ని ఈ yకి 1 వస్తుంది. సో ఇది కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి 0 అవుతుంది. అంటే డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై వాల్యూ 1 వచ్చింది అనమాట. ఓకే, నౌ ఫర్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ టు 0 అండ్ హియర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఫర్ ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఓకే, మనం ఇప్పుడు ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడం ఇంపార్టెంట్. పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వేషన్స్ వీటన్నిటిలో సబ్స్టిట్యూట్ చేస్తే దీనిలో అండ్ ఇక్కడ దీనిలో వీటిలో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆర్, టీ అండ్ ఎస్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఫైండ్ ద ఎక్స్ట్రీమ్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ వినండి. సో టు అప్టైన్ మ్యాక్సిమం అండ్ ఆర్ మినిమం వీ హ్యావ్ టు ఈక్వేట్ డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్ డో ఎఫ్ బై డో వై టు 0. సో డో ఎఫ్ బై డో ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది 9 మైనస్ y మైనస్ 9/x², దట్ ఈజ్ ఈక్వల్ టు 0. y is equal to 9/x². And dou f by dou y is equal to 0 means x minus 3/y² is equal to 0, x is equal to 3/y². Now we have to substitute this x value here, then it will be 9/x² means 9/3/y² whole square. So here it is now 9/y power of 4. So denominator denominator fraction it will be reciprocal when it will come to numerator. So then it will be 9 into y power of 4/9. So 9 cancel means it is y power of 4. Y is equal to y power of 4. When this y will come this side means y power of 4 minus y is equal to 0. If you take y as common,
then it will be y cube minus 1 is equal to 0, means y cube minus 1 is equal to 0. That means y is equal to 0 or y cube minus 1 is equal to 0. Then y is equal to 0, y cube is equal to 1, y is equal to 1, means y is equal to either 0 or 1. Now we have to substitute this y is equal to 0 here, then you will get x value. X is equal to 3 by 0, so 3 by 0 is undefined, that is infinite, so it is, this pair is not possible. Okay, then we have to substitute y is equal to 1. Okay, y is equal to 1, if we substitute here, x is equal to 3 by 1 square, then x is equal to 3. Okay, when y is equal to 1, so 3 comma 1 is a extreme value or stationary point. Our required point is what? 3 comma 1. We will see whether it is correct or wrong. Yes, it is right. See, we got y is equal to 0 or 1. If we substitute y is equal to 0, then you will get x is equal to minus infinity, x equal to infinity, so it is not possible. If we substitute y is equal to 1, you will get x is equal to 3, so it is a extreme point, x comma y is equal to 3 comma 1. Now we have to find r t s or l m n or anything. Here he chose LMN, that's why I wrote there LMN. Okay, see, L means R, that is dou square f by dou x square. At 3 comma 1 we have to find. There we got 18 by x square, no? In place of x we have to substitute 3, x cube. In place of x we have to substitute 3, then you will get 2 by 3. Okay, for m, dou square f by dou x dou y. At 3 comma 1 the value of m is 1. Okay, the value of m is 1. Same n value, dou square f by dou y square at 3 comma 1. If you substitute this point there, then you will get n value. Now L is 2 by 3 and m is 1 and n is 6. ఇవి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోవద్దు, ఒకసారి గమనించండి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం అన్నది. చూడండి, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం x వాల్యూ 3 అండ్ y వాల్యూ 3 కామా 1, y వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, సో ఇది మనకు L అయింది, ఇది N అయింది. ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది M వాల్యూ అనమాట. సో ఆ వాల్యూస్ని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మ్యాక్సిమం ఉంటుందా అండ్ మినిమం ఉంటుందా అన్నది డిసైడ్ చేయాలి. చూడండి, సో వి గాట్ L 2 by 3, M1, N is 6. L RT minus S square అంటే LN మైనస్ M స్క్వేర్ చేస్తే మనకు ఆన్సర్ అనేది 3 వచ్చింది. సో 3 అనేది గ్రేటర్ దెన్ 0 అంటే RT మైనస్ S స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 వస్తే మనం ఏం చెక్ చేసుకోవాలి? R వాల్యూ చెక్ చేయాలి, అంటే L వాల్యూ చెక్ చేయాలి. L అనేది ఇక్కడ 2 by 3, L కూడా గ్రేటర్ దెన్ 0నే, అంటే RT మైనస్ S స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది, L గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సో 0 కన్నా R వాల్యూ పెద్దగా ఉంది, అంటే దీనికి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వైకి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అయింది. ఆ మినిమం వాల్యూ కూడా ఎక్కడ ఎగ్జిస్ట్ అయింది అంటే 3,1 అనే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయింది. ఆ మినిమం వాల్యూ ఏంటో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. దట్ ఈస్ LM మైనస్ M స్క్వేర్ అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. ఇప్పుడు R వాల్యూ చెక్ చేసుకోవాలి, అంటే L వాల్యూ చెక్ చేయాలి. మనం స్టార్టింగ్ చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇక్కడ చూడండి, అది కూడా ఉంది. L గ్రేటర్ దెన్ 0, LN మైనస్ M స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 అయితే దీనికి మినిమం వాల్యూ ఉంటుంది. ఆ మినిమం వాల్యూ కూడా 3,1 దగ్గర ఉంటుంది. మినిమం వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇచ్చిన క్వశ్చన్లో ఈ 3,1ని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే
మనకు ఒక ఆన్సర్ వస్తుంది. అదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ మినిమం వాల్యూ. ఓకే, ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. నౌ సీ ది సెకండ్ ప్రాబ్లమ్. Okay, now observe the second problem. This also most repeated question in Osmania University syllabus. Okay, discuss the maximum and minimum value of a f of x comma y is equal to x square plus xy plus y square plus 1 by x plus 1 by y. ఓకే, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అని ఇచ్చిండు. సో మనము దీనికి మ్యాక్సిమం ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాక్సిమం ఆర్ మినిమం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనం పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది 2 టైమ్స్ చేసుకోవాలి. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై 2 టైమ్స్ చేయాలి. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఒకసారి చేసి అదే దానికి వై చేయాలి. అంటే ఆర్టీఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ట్రీమ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఎక్స్ట్రీమ్ వాల్యూని ఆర్టీఎస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్న తర్వాత మనం ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ చేసి దీని కండిషన్ని బట్టి మ్యాక్సిమం ఉందా మినిమం వాల్యూ ఉందా అన్నది డిసైడ్ అవ్వాలి. ఓకే, నౌ సి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మీన్స్ y term should be constant. For x square it is 2x. For xy, here y is constant, for x it is 1. Okay, y is constant, for x it is 1. So here 2x plus y and y square 0, 1 by x minus 1 by x square and then 1 by y, that is 0. Okay, so we got dou f by dou x value as 2x minus 1 by x square plus y. సో ఇది ఏంటి, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ. దీన్ని మళ్ళీ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మళ్ళీ ఒకసారి చేయాలి ఆర్ వాల్యూ కోసం. దట్ ఈస్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ మీన్స్ 2 మైనస్ సో డో బై డో ఎక్స్ ఆఫ్ 1 బై ఎక్స్ స్క్వేర్. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ -2గా రాసుకొని ఎక్స్ టు ద పవర్ ఆఫ్ n-1 ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. అంటే -2x పవర్ ఆఫ్ -3 అంటే -2 బై ఎక్స్ క్యూబ్. సో ఇదే ఇక్కడ రాయబడడం జరిగింది, ఇక్కడ రాశాను. ఓకే, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ప్లస్ 2 by x cube is the r value. Now we have to do partial derivative with respect to y 2 times. So partial differentiating with respect to y చేస్తే సో y terms constant. ఓకే, xyలో x అనేది కాన్స్టెంట్, ఫర్ y it is 1, y square it is 2y, సేమ్ -1 by y square. ఇది మనకు డో ఎఫ్ బై డో వై వాల్యూ వచ్చింది. మనకి ఇప్పుడు టీ వాల్యూ రావడానికి అగైన్ వీ హ్యావ్ టు డూ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. దెన్ యూ విల్ గెట్ 2 ప్లస్ 2 by y క్యూబ్. ఇప్పుడు ఎస్ వాల్యూ రావాలి అంటే ఈ ఈక్వేషన్ అయినా లేదా డో ఎఫ్ బై డో ఎక్స్నైనా. సో డో ఎఫ్ బై డో ఎక్స్ అయితే విత్ రెస్పెక్ట్ టు వై పార్షియల్ డెరివేటివ్ చేయాలి, అదే ఇదైతే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేయాలి. విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ చేస్తే దీన్ని ఈ 2 టర్మ్స్ అనేవి 0 అయిపోతాయి. ఫర్ దిస్ ఓన్లీ ఎక్స్ యూ విల్ గెట్ 1 మీన్స్ డో స్క్వేర్ ఎఫ్ బై డో ఎక్స్ డో వై అంటే ఎస్ వాల్యూ ఏమొచ్చింది మనకు 1 వచ్చింది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, స్టేషనరీ పాయింట్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ కోసం డో ఎఫ్ బై డో ఎక్స్ అండ్ డో ఎఫ్ బై డో వై వాల్యూని 0కి ఈక్వేట్ చేద్దాం. ఈక్వేట్ చేస్తే డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మీన్స్ 2x minus 1 by x square plus y is equal to 0. సో దీన్ని కనుక మనం ఎల్సిఎం ప్రాసెస్లో చేసినట్లయితే సింప్లిఫై చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ డో ఎఫ్ బై డో వైని 0కి ఈక్వేట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ ఆర్హెచ్ఎస్ 0 ఈక్వల్ కాబట్టి ఎల్హెచ్ఎస్ ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తున్నాం. ఈ రెండింటిని ఈక్వేట్ చేసినట్లయితే మనకి ఈక్వేషన్ వస్తుంది. సో ఇక్కడ
అన్ని టర్మ్స్ని వన్ సైడ్ తీసుకొని వచ్చినట్లయితే మనకు ఈ ఈక్వేషన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఎక్స్ అండ్ వై కామన్ తీసుకుంటే మనకు అంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలన్నమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూడండి, ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ టర్మ్లో నుంచి 2 కామన్ తీసుకుంటే ఎక్స్ క్యూబ్ మైనస్ వై క్యూబ్ వచ్చింది. ఈ మిడిల్ 2 టర్మ్స్లో నుంచి ఎక్స్ వై కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ వై వచ్చింది. సో మనకు తెలుసు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ఫార్ములా, దట్ ఈస్ ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ మైనస్ వై ఉంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ వైని కామన్ తీసుకుంటే మిగిలింది 2 ఇంటూ ఈ టర్మ్ ప్లస్ ఎక్స్ వై. ఓకే, నౌ దిస్ ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ దిస్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ 2 కేసెస్ వస్తున్నాయి మనకు. ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x స్క్వేర్ ప్లస్ 3xy ప్లస్ 2y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై వచ్చేసింది. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ కేసు ఏం చేస్తున్నాం అంటే ఈ దాన్ని క్వాడ్రాటిక్ ఫామ్లో కన్వర్ట్ చేస్తున్నాం. దానికోసం ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తున్నాం ఈక్వేషన్ని మొత్తాన్ని. ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే చూడండి, ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేసినట్లయితే 2x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే 2 మిగులుతుంది. ఆ 2 ఇక్కడ రాసిండ్రు. ఓకే, దెన్ 3xy బై ఎక్స్ స్క్వేర్, ఒక ఎక్స్ క్యాన్సిల్ చేస్తే 3y బై ఎక్స్, దెన్ 2y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్, అది డైరెక్ట్ ఇక్కడ రాయబడడం జరిగింది. సో ఇప్పుడు ఇది చూడండి, 2y బై ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 3y బై ఎక్స్ ప్లస్ 2. అంటే ఇది ఎట్లుంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. అంటే ఎక్స్ ప్లస్లో వై బై ఎక్స్ ఉంది. మనకు ఫార్ములా ఉంది రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని మనం వై బై ఎక్స్ని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనకు కాంప్లెక్స్ రూట్స్ వస్తున్నాయి. సో ఈ కాంప్లెక్స్ రూట్స్ అనేది మనకు పాసిబుల్ కాదు కాబట్టి మ్యాక్సిమం అండ్ మినిమం ఫైండ్ అవుట్ చేయడానికి దీన్ని మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఒకటే మిగిలింది మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వైని ప్రీవియస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏదైనా ఒక ఈక్వేషన్లో 2 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా, ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు 3x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/3 పవర్ ఆఫ్ 1/3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు y ప్లస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇంకో ఈక్వేషన్ ఉంటుంది మనకు. ఎక్కడ ఉంటాయి ఈక్వేషన్స్ అంటే చూడండి, ఇక్కడ. సో ఇక్కడ y ప్లస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చింది. ఇక్కడ ఎక్స్ ప్లస్లో వై సబ్స్టిట్యూట్ చేస్తే y వాల్యూ వస్తుంది మనకు. ఓకే, సో సిమిలర్గా y వాల్యూ మనకి ఏమొచ్చిందంటే 1/3 పవర్ ఆఫ్ 1/3నే వచ్చింది. అంటే x 1/3 పవర్ ఆఫ్ 1/3నే, y కూడా 1/3 పవర్ ఆఫ్ 1/3నే. సో అవర్ రిక్వైర్డ్ స్టేషనరీ పాయింట్ ఈజ్ వాట్, 1/3 పవర్ ఆఫ్ 1/3 కామా 1/3 పవర్ ఆఫ్ 1/3. సో దిస్ ఇస్ అవర్ స్టేషనరీ పాయింట్. ఓకే, దిస్ ఇస్ అవర్ స్టేషనరీ పాయింట్. నౌ ఈ స్టేషనరీ పాయింట్ని ఆర్టీఎస్లలో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆర్లో సబ్స్టిట్యూట్ చేస్తే, ఆర్లో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేసి 3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఈ 3 పైనకి వస్తే 3 2 6 అవుతుంది. 6 + 2 8 అవుతుంది. ఇది ఆర్ వాల్యూ. ఎస్ వాల్యూ ఆల్రెడీ 1 ఉంది మనకు. ఆడ మనకు వేరియబుల్స్ ఏం లేవు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయడానికి ఏముండదు. నెక్స్ట్ టీ వాల్యూ కోసం కూడా సేమ్ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు టీ కూడా 8 వచ్చిందనమాట. ఓకే, ఆర్ వాల్యూ 8 వచ్చింది, టీ వాల్యూ 8 వచ్చింది, ఎస్ వాల్యూ 1 వచ్చింది. ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ చేస్తే 64 - 1 63 వచ్చింది. ఈ 63 అనేది గ్రేటర్ దెన్ 0.
అంటే ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సో వీ హ్యావ్ టు చెక్ ఆర్ వాల్యూ. ఆర్ అనేది 8 అంటే ఇది కూడా గ్రేటర్ దెన్ 0నే. సో గ్రేటర్ దెన్ 0 ఉంది అంటే 0 కన్నా పెద్ద వాల్యూస్ ఉన్నాయని, అంటే 0నే మినిమం. సో ఈ ఫంక్షన్కి కూడా మినిమం వాల్యూవే ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఆ మినిమం వాల్యూ ఎక్కడ ఏ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయింది అంటే ఈ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. ఓకే, సో సి ఆర్టీ మైనస్ ఎస్ స్క్వేర్ గ్రేటర్ దెన్ 0 ఆర్ గ్రేటర్ దెన్ 0 అంటే 1/3 1/3 1/3 పవర్ ఆఫ్ 1/3 ద ఫంక్షన్ యాజ్ ఏ మినిమం వాల్యూ. ఆ మినిమం వాల్యూ ఈ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటుంది అన్నాం కాబట్టి ఇచ్చిన క్వశ్చన్లోనే ఆ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇదే మనకు కావాల్సిన మినిమం వాల్యూ. ఓకే, మనకు వచ్చిన స్టేషనరీ పాయింట్ని క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎట్ లాస్ట్ వీ విల్ గెట్ మినిమం వాల్యూ. ఓకే, దిస్ ఇస్ అవర్ మినిమం వాల్యూ. సో దిస్ ఇస్ అవర్ టోటల్ ప్రాసెస్ ఆఫ్ ఫైండింగ్ maximum and minimum value of a function of two variable. We will see one more problem, then you will get more clarity. See third problem. Find the maxima and minima of f of x y z is equal to xy of 6 minus x minus y. యాక్చువల్లీ ఇది ఫంక్షన్స్ ఆఫ్ 2 వేరియబుల్స్లోనే ఉంది కదా. సో మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై అనుకుంటే సరిపోతుంది. దీన్ని మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై ఈజ్ ఈక్వల్ టు 6xy మైనస్ ఎక్స్ స్క్వేర్ వై మైనస్ ఎక్స్ వై స్క్వేర్ అనుకుంటే సరిపోతుంది. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. 6xyకి 6y వస్తుంది. ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి ఎక్స్కి డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి వై కాన్స్టెంట్ 6y వచ్చింది. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్కి 2x కాబట్టి 2xy అయింది. ఇక్కడ ఎక్స్కి 1 కాబట్టి వై స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి ఇట్లా వచ్చింది. నెక్స్ట్ అగైన్ వీ హ్యావ్ టు డూ ఇదే ఈక్వేషన్కి పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేసిండు. యాక్చువల్గా దీన్ని 2 టైమ్ చేయాలి, ఇంకోసారి డౌన్ చేసిండొచ్చు. సో పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది మనకు. నెక్స్ట్ పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అనేది 2 టైమ్స్ చేస్తే మనకు మైనస్ 2y వచ్చింది. పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అండ్ వైకి చేసినట్లయితే మనకు 6 మైనస్ 2x మైనస్ 2y వచ్చింది. ఎఫ్ఎక్స్వై అంటాం, దీన్ని ఎస్ అని కూడా అంటాం. నా టీ వాల్యూ కోసం టీ అంటే ఏంది, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై 2 టైమ్స్, అది మైనస్ 2x వచ్చింది. ఓకే, మనకు ఆర్ వచ్చింది, ఎస్ వచ్చింది, టీ వచ్చింది. పాయింట్ కావాలి. సో పాయింట్ కోసం ఏం చేస్తాం, డో ఎఫ్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం, అండ్ డో ఎఫ్ బై డో వై ఈజ్ ఈక్వల్ టు కూడా 0కి ఈక్వేట్ చేస్తాం. చేస్తే మనకు 2 ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. ఆ 2 సాల్వ్ చేస్తే ఎక్స్ట్రీమ్ పాయింట్ వస్తుంది. సో ది కండిషన్ ఫర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామ వై టు బి మ్యాక్సిమమ్ ఆర్ మినిమమ్ ఈజ్ ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 ఆర్ ఎఫ్వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎఫ్ఎక్స్ అంటే ఏం లేదు, డో ఎఫ్ బై డో ఎక్సే. ఎఫ్వై అంటే డో ఎఫ్ బై డో వై. సో వాటిని 0కి ఈక్వేట్ చేస్తే ఈక్వేషన్ వచ్చేది. ఇక్కడ వై కామన్ తీసుకుంటే 6 మైనస్ 2x మైనస్ వై ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో వై ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ 2x 6 మైనస్ 2x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2 టర్మ్స్ని ఇక్కడ సైడ్ తీసుకొని వస్తే 6 ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ వై వస్తుంది. అది ఇక్కడ రాయబడడం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే ఎక్స్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6 వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే, అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయండి బోత్ సైడ్స్. ఎలా సాల్వ్ చేయాలంటే 2x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 6. సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తే 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12. సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మైనస్ 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 2 క్యాన్సల్. సో మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6. సో మైనస్ మైనస్ క్యాన్సల్, 3 1 3 2.
y ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. y ఈక్వల్ టు 2ని ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయండి. x ప్లస్ 2 టు ద 4 ఈజ్ ఈక్వల్ టు 6 అంటే x ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 4 దట్ ఈస్ 2 అంటే x 2 వచ్చింది, y 2 వచ్చింది. అవర్ రిక్వైర్డ్ స్టేషనరీ పాయింట్ ఈజ్ 2, 2. ఇప్పుడు ఈ 2, 2 వాల్యూని RSTలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2, 2ని RSTలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకు r అనేది -2y వచ్చింది అండ్ t కూడా -2x వచ్చింది. సో -2y ఇంటూ -2x మైనస్ s², s అంటే 6 - 2x - 2y హోల్ స్క్వేర్ వచ్చింది. ఓకే, సో మనం ఇక్కడ దీన్ని మల్టిప్లై చేసినట్లయితే 4xy. ఓకే, 4xy. సో దీన్ని ఇట్లా డివైడ్ చేయడం కన్నా ఇక్కడనే xy వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. ముందే xy వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి, మనకు డైరెక్ట్గా 16 అనే ఆన్సర్ వస్తుంది. చూద్దాం. 4 ఇంటూ 2 ఇంటూ 2 దట్ ఈస్ 4 to the 8, 8 to the 16. ఈ పార్ట్ 16 వచ్చేసింది. ఇక్కడ గమనించినట్లయితే 6 - 4 -4 హోల్ స్క్వేర్. 6 - 4 is 2, 2 - 4 is -2, -2 స్క్వేర్ is 4. సో ఇక్కడ మిడిల్లో మనకు మైనస్ ఉంది కాబట్టి 16 - 4 is 12. సో ఇక్కడ మనకు 12 రావాలి, ఇది రాంగ్ ఉంది, ఇక్కడ 36 ఉండాలి. ఓకే, సో 12 ఈజ్ గ్రేటర్ దెన్ 0 మీన్స్ RT - S² అనేది గ్రేటర్ దెన్ 0 వచ్చింది. R వాల్యూ ఏముందంటే మరి R ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది కదా, ఈ R వాల్యూ సో హియర్ వి హ్యావ్ R ఈజ్ ఈక్వల్ టు -2y అంటే R ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ 2 దట్ ఈస్ -4 అంటే ఇది లెస్ దెన్ 0 ఉంది. అంటే RT - S² గ్రేటర్ దెన్ 0 ఉంది, కానీ R మాత్రం లెస్ దెన్ 0 ఉంది. ఒకటి గ్రేటర్ దెన్ 0, ఒకటి లెస్ దెన్ 0 అపోజిట్ సింబల్ ఉంటే ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం వాల్యూ. ఓకే, RT - S² అనేది గ్రేటర్ దెన్ 0 ఉండి R అనేది లెస్ దెన్ 0 ఉంది. R లెస్ దెన్ 0 ఉంది అంటే దీనికి నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి కానీ పాజిటివ్ వాల్యూస్ ఉండవు. సో ఇట్ హ్యాస్ ఎ మ్యాక్సిమం వాల్యూ. ఆ మ్యాక్సిమం వాల్యూ కూడా ఎక్కడ ఉంటుంది అంటే ఆ మ్యాక్సిమం వాల్యూ కూడా ఈ 2, 2 పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లో 2, 2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు కావాల్సిన రిక్వైర్డ్ మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 6xy అంటే 6 ఇంటూ 2 ఇంటూ 2 మైనస్ x²y అంటే 2² మైనస్ 2² ఓకే. సో 6 2 జా 12, 12 2 జా 24 minus 2 2 జా 4, 4 2 జా 8 minus 8. So 8 plus 8 is what? 16. 24 minus 16 is what? 8. Okay. So this is our required maximum value. అంటే ఇప్పుడు మనము ఈ స్టేషనరీ పాయింట్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్ని క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే ఆన్సరే మనకు కావాల్సిన మ్యాక్సిమం వాల్యూ అనమాట. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ 3 ప్రాబ్లమ్స్ ఆఫ్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ సెమ్ 1. ఓకే, సో most probably among these 3 definitely you will get one problem in examination. So method is important. If you change questions and means if you change numbers also, you have same process to find maximum and minimum value of a function of 2 variable. I hope all you understand. So thank you for watching. All the best.